హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే అసలు నేను ఎన్జేఐటీకి ఎలా అప్లై చేశాను, ఎప్పుడు అప్లై చేశాను, నెక్స్ట్ నాకు వచ్చిన డెసిషన్ ఏంటి, నెక్స్ట్ ఈ కాలేజ్ గురించి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా చిన్న రిమైండర్ అనమాట. మన ఛానల్కి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్గా ఉంటుంది మీ ముందుకు మరింత మంచి కంటెంట్తో రావడానికి. సో థ్యాంక్ యూ గాయ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఇంకా ఏ ఏ కాలేజ్కి అప్లై చేశాను అనేది మీరు తెలుసుకోవాలనుకున్నా, లేదంటే నా ప్రొఫైల్లో ఏంటి అని తెలుసుకోవాలన్నా సరే పైన ఐ బటన్లో మీకు లింక్స్ ఇస్తాను అనమాట. సో అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఎన్జేఐటి. సో న్యూ జెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది 1881లో ఎస్టాబ్లిష్ చేశారు. సో మనకి హిస్టారికల్గా అయితే మంచిగా ఉంటుంది, కొంచెం ఓల్డ్ యూనివర్సిటీ కాబట్టి. అండ్ ఇది యూఎస్లో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ అనమాట. మీకు ఆల్రెడీ పబ్లిక్ యూనివర్సిటీకి ప్రైవేట్ యూనివర్సిటీకి అయితే తేడా ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ యూనివర్సిటీకి అయితే యూఎస్లో కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ప్రైవేట్ యూనివర్సిటీ. ప్రైవేట్ యూనివర్సిటీ తక్కువ అంటే తక్కువేం కాదు, ఎందుకంటే యూఎస్లో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీలో మ్యాథ్స్ 8/10 అనేది ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఈ యూనివర్సిటీ గురించి ఫస్ట్ నేను ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రోలోకి వస్తే ఫస్ట్ యూనివర్సిటీ ఉన్న ప్రోగ్రామ్స్ అనమాట. సో ఈ యూనివర్సిటీ అనేది 130+ ఇంక్లూడ్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటి అంటే లొకేషన్ వైజ్ ఇది నెవాక్ అనే ప్రాంతంలో ఉంది. అది ఎలా అంటే న్యూయార్క్కి చాలా అతి దగ్గరగా ఉంటుంది అనమాట. మనం ఈజీగా న్యూయార్క్ని యాక్సెస్ చేయొచ్చు. సో దానివల్ల మనకి జాబ్ ఫైండింగ్లో కానీ ఇంటర్న్షిప్ ఫైండింగ్ కానీ చాలా ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే రిక్రూటర్స్ మన క్యాంపస్కి రావడం కానీ మనం అలా న్యూయార్క్కి వెళ్ళడం కానీ అంటే ఇంటర్వ్యూలు తీసుకోవడానికి సో అది చాలా ఈజీగా ఉంటుంది బోత్ రిక్రూటర్స్కి అండ్ మనకు కూడా. అందుకని ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ వస్తే క్యాంపస్ లైఫ్ అనమాట. క్యాంపస్ లైఫ్లో అయితే మీరు సూపర్గా ఉంటుంది అనమాట. మంచిగా అకాడమిక్ వైజ్ కానీ నెక్స్ట్ రీసెర్చ్ వైజ్ కానీ అలాగనే నెక్స్ట్ కాలేజ్ స్పిరిట్ కానీ ఇవన్నీ బాగుంటాయి అనమాట. నెక్స్ట్ కాలేజ్లో ఎక్కువ క్లబ్స్ ఇవన్నీ ఉంటాయి. సో సైన్స్ క్లబ్ అని, మ్యాథ్ క్లబ్ అని, మీకు యాక్టింగ్ క్లబ్ అని సంథింగ్ అలా డిఫరెంట్ ఉంటాయి. మీరు ఒక క్లబ్ అనేది హాబీగా చూస్ చేసుకోవడం అది రెజ్యూమేలో కొంచెం యూజ్ అవుతుంది. అంటే మీకు మీరు పర్సనల్గా డెవలప్ అవ్వాలనుకుంటున్నారా, ప్రొఫెషనల్గా డెవలప్ అవ్వాలనుకుంటున్నారా, సో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అది థర్డ్ థింగ్. ఇంకా ఫోర్త్ థింగ్లోకి వస్తే ఈ ఎన్జేఐటీ అనేది స్టెమ్ కోర్సెస్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనమాట. సో స్టెమ్ కోర్సెస్ అంటే మీ అందరికీ తెలిసిందే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్ అనమాట. సో దీని మీద అయితే చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అండ్ అండ్ మోర్ ఓవర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మీద అయితే ఇంకా చాలా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో అందుకని ఇది చాలా ఎక్కువ గ్రాంట్స్ కానీ ఇవి కానీ చాలా ఎక్కువ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ గ్రాంట్స్ ఇవన్నీ రిలీజ్ చేస్తే మనకి స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే లైక్ అసిస్టెంట్షిప్స్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్, టీచింగ్ అసిస్టెంట్షిప్స్, లేకపోతే గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇవన్నీ వచ్చే ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో ఈ అసిస్టెంట్షిప్స్ అన్ని ఏంటి అని మీకు ఐడియా లేకపోతే పైన ఐ బటన్లో లింక్ ఇస్తాను అనమాట. ఒకసారి మీరు చూడండి ఆ వీడియో. సో దాన్ని బట్టి మీకు అసిస్టెంట్షిప్స్ ఉంటాయి, ఐడియా ఉంటుంది. నెక్స్ట్ స్కాలర్షిప్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతాయి అనమాట. సో అది అందరికీ వచ్చే కామన్ డౌట్ అనమాట. బ్రో మరి పార్ట్ టైం జాబ్స్ ఏంటి, ఇంత బాగా చెప్తున్నావు కదా, పార్ట్ టైం జాబ్స్ పరిస్థితి ఏంటి అని. సో పార్ట్ టైం జాబ్స్ అయితే ప్రస్తుతానికి అయితే స్ప్రింగ్లో వెళ్ళిన చెప్పే దాన్ని బట్టి ఏంటి అంటే ఈజీగా 20-30 మైల్స్ అనేది డైలీ వెళ్ళి పార్ట్ టైం చేసుకొని రావాలన్నమాట. సో 20-30 మైల్స్ అంటే దాదాపు పార్ట్ టైం జాబ్ కొంచెం ఇబ్బంది అనమాట. మరీ చేయలేకపోతాం, లైక్ మనం సస్టైన్ అవ్వలేము, అంత హెవీ ఏం కాదు. ఓకే, వెల్ అండ్ గుడ్ అనమాట. సో ఇంకా వేరే నెగిటివ్ పాయింట్స్లోకి వస్తే ఫస్ట్ నేను చెప్పిన పాయింట్స్ పాజిటివ్నే నెగిటివ్గా చెప్తాను అనమాట. ఎలా అని సో ఫస్ట్ పాజిటివ్ పాయింట్ మనం ఏం చెప్పుకున్నాం, ఎక్కువ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అప్లై చేస్తుంది 130+ అని చెప్పుకున్నాం. సో దానికి అర్థం ఏంటి, అండర్ గ్రాడ్యుయేట్లో దీనికి అంత ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండవు అనమాట. సో అది కొంచెం నెగిటివ్ ఉంటుంది ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ కోసం యూఎస్కి వెళ్తున్నారో. బట్ గ్రాడ్యుయేట్గా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఇది ఆబ్వియస్లీ ప్లస్ పాయింటే. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఇది కమ్యూటర్ స్కూల్ అనమాట. సో కమ్యూటర్ స్కూల్ అంటే దానికి అర్థం ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆన్ క్యాంపస్ కంటే ఆఫ్ క్యాంపస్లో ఉంటారు. సో అది మాకేం సంబంధం అంటే ఆన్ క్యాంపస్ కంటే ఆఫ్ క్యాంపస్లో ఎక్కువ మంది ఉండడం వల్ల ఈ క్యాంపస్ వైబ్ ఉంటుంది కదా, సో ఆ వైబ్ అనేది మీకు అస్సలు రాదనమాట. సో అంటే ఏముంటుందంటే మనం డైలీ ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ఇంటర్వ్యూలో వచ్చేస్తాను చూసారా, అలాగే ఉంటుంది అనమాట, రెసిడెన్షియల్ లాగా. సో ఆ వైబ్ కోసం అయితే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్సలెంట్ అని చెప్పాను కదా స్టెమ్ ప్రోగ్రాంలో. అలాగే అది ఇచ్చే టెస్ట్లు కానీ ఆ రిగరస్నెస్ కూడా అది అంతే ఎక్సలెంట్ అనమాట. సో కొంచెం రిగరస్గా ఉంటుంది కంపేరేటివ్ మిగతా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్తో. బాగా ఆలోచించుకొని మీరు చేస్తూ ఉండాలన్నమాట. సో మీరు డిసైడ్ అవ్వాలి.
నెక్స్ట్ ఏంటి అంటే స్కాలర్‌షిప్స్ చాలా బాగా ఇస్తది. గ్రాంట్స్ అన్నీ బాగా ఇస్తాయి అని చెప్పాను కదా! అవన్నీ ఇస్తది. కాదనట్లేదు. అది రాకపోతే పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించాలి కదా మనం. సో, మీరనుకోవచ్చు, బ్రో ఒకవేళ ట్రై చేస్తాం. లేకపోతే లేదు. లేకపోతే వస్తే ఇంకా మంచిది అలా అనుకుంటే మాత్రం ఇది పక్కా అప్లై చేయొచ్చు. లేదు బ్రో ఓన్లీ స్కాలర్‌షిప్స్ అయితేనే వెళ్తాము అంటే మాత్రం ఇంకేం చేయలేమనమాట. ఎందుకంటే మనకు ఫస్ట్ సెమిస్టర్ అవ్వాలి. ఆ ఫస్ట్ సెమిస్టర్ అయిన తర్వాత ఆ మార్క్స్ నెక్స్ట్ అలాగే మనకు కొంచెం ఐడియా ఉన్న ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్తే తప్ప మనకి టీచింగ్ అసిస్టెంట్‌షిప్స్ కానీ, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌షిప్స్ కానీ అవన్నీ రావనమాట. వస్తాయి కొంతమందికి లైక్ ప్రోగ్రామ్ అప్లై చేయగానే అది ఎవరికో వస్తాయన్నమాట. సో, అలాగని మనం ఎక్స్‌పెక్ట్ చేసేయలేం కదా! అలాగని ఇంత ఫీజ్ చాలా హెవీ ఫీజెస్ అనమాట. సో, పబ్లిక్ యూనివర్సిటీకి ఆ హెవీ ఫీజెస్ అంటే మాత్రం నేను ఎక్కువే అని చెప్తాననమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఈ న్యూ జెర్సీలో అనేది న్యూయార్క్ దగ్గరగా ఉంటది. మంచిగా ఉంటది అని చెప్పాను గదా! సో, అలాగే ఈ నెవాక్ అనే ఏ ప్రాంతం ఉందో ఈ ఇన్‌స్టిట్యూట్ అనేది అక్కడ కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయన్నమాట. సింపుల్ చెప్పాలంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం హైదరాబాద్ అని తీసుకుంటే హైదరాబాద్ లోపల కొన్ని ఓల్డ్ సిటీ సంథింగ్ ఇలా ఏరియాస్ లాగా ఉంటాయి గదా! సో, ఈ ఏరియాస్ లాగా ఎలా ఉంటదో ఇక్కడ కూడా కొన్ని ఏరియాస్ లాగా ఉంటాయన్నమాట. సో, ఈ ఏరియాస్‌లో ఎలా అంటే ఫుల్లీ మగ్గింగ్ లేకపోతే హోమ్‌లెస్ పీపుల్ వెంటాడడం సో, అలా ఉంటాయన్నమాట. అంటే సింపుల్ చెప్పాలంటే మనం జాగ్రత్తగా లేకపోతే పరలోకానికి ప్రవేశం అన్నమాట. సో, అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని కాలేజ్‌కి దగ్గరగా తీసుకోవడం ఆర్ ఎల్స్ కొంచెం సెక్యూర్ ఉన్న ఏరియాలో తీసుకోవడం ఆర్ ఎల్స్ లైక్ గుంపుగా లైక్ ఒక 20-30 మెంబర్స్ ఎళ్లి ఒకే ఏరియాలో తీసుకోవడం అలా చేసుకోను తప్ప ఏదో ఇండివిడ్యువల్‌గా ఎళ్తా ఇండిపెండెంట్ అయిపోతా అని చెప్పి ఏ ఏరియా పడితే ఆ ఏరియాలో తీసుకుంటే మాత్రం కీలకతం దుకాన్ బంద్ అనమాట. సో, అదిగా కాలేజ్ గురించి నేనైతే మాత్రం ఈ కాలేజ్‌కి డిసెంబర్ 13థ్ అప్లై చేశా. సో, ఎందుకు అప్లై చేశా అంటే సింపుల్ నాకు మా కన్సల్టెన్సీ నుంచి అయితే ఫ్రీ వేవర్ ఉంది. సో, వేవర్ ఉంది కదా అని చెప్పి ఒక రాయేద్దాం అని చెప్పి సీఎస్‌కి అయితే అప్లై చేశా. నాకు డిసిషన్ అయితే ఫిబ్రవరి 28థ్ వచ్చింది. సో, ఫేవరబుల్‌గానే వచ్చిందనమాట. అడ్మిటెడ్ అని వచ్చింది. బట్ అడ్మిషన్ లెటర్‌తో పాటు స్కాలర్‌షిప్ ఆర్ ఏం మెన్షన్ చేయలేదనమాట. సో, చాలా మందికి అడిగాను. సో, నాకు తెలిసిన వాళ్ళకి వాళ్ళెవ్వరికీ కూడా స్కాలర్‌షిప్ అని ఏంటి మెన్షన్ చేయలేదంట. సో, నేనైతే ఈ యూనివర్సిటీకి ఎళ్ళట్లేదు. నేను ఏ యూనివర్సిటీకి ఎళ్తున్నానో ఫైనలైజ్ అయ్యానో ఇక్కడ లింక్‌లో ఇస్తాననమాట ఐ బటన్‌లో. సో, మీరు వెళ్లి చూడొచ్చు. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు పక్కా హెల్ప్‌ఫుల్ అయ్యిందనుకుంటున్నా. థాంక్ యూ ఆల్.